ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది. ఈరోజు గవర్నర్ గారిని కలవడం రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు తనకు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఇవాళ డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూనీ చేయబడతా ఉన్న పరిస్థితులు, ఏ రకంగా అవినీతి డబ్బుతో ఏ రకంగా సంతలో గొర్రెలు కొన్నట్టుగా కొనుగోలు చేస్తూ ఉన్న పరిస్థితులు, ఇంతింత అవినీతి డబ్బులు విచ్చలవిడిగా 20 కోట్లు 30 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉంటే, ఇంతింత డబ్బులు, ఇంతింత బ్లాక్ మనీ, ఇంతింత అన్అకౌంటెడ్ ఫర్ మనీ, ఇంతింత ఇల్గాటన్ మనీ ఎక్కడి నుంచి వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి? ఇంతింత బ్లాక్ మనీ తాను విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు అని చెప్పి కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోయాం. విచ్చలవిడిగా ఇవాళ రాష్ట్రంలో అవినీతి జరుగుతూ ఉంది. ఏ రకంగా అవినీతి జరుగుతూ ఉంది అన్నది కొన్ని ఎగ్జాంపుల్స్ సహా గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఏ రకంగా GO 22 తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్లకు మేలు చేసే కార్యక్రమం చేశారు. ఏ రకంగా కొంతమంది కాంట్రాక్టర్లకు సెలెక్టివ్గా ఒకవైపునేమో EPCలో రేట్లు పెంచే అవకాశం ఉండదు నియమ నిబంధనల ప్రకారం. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కొంతమంది కాంట్రాక్టర్లతో డబ్బులు తీసుకొని ఏ రకంగా వాళ్ళకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. GO 22 ఏ రకంగా ఇచ్చాడు. EPC కాంట్రాక్ట్లో రేట్లు పెంచే అవకాశం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున కమాడిటీ ప్రైజెస్, క్రూడ్ ప్రైజెస్ విపరీతంగా తగ్గి పెట్రోల్ తక్కువ రేట్లకు దొరుకుతూ ఉంది, డీజిల్ తక్కువ రేట్లకు దొరుకుతూ ఉంది, స్టీల్ తక్కువ రేట్లకు దొరుకుతూ ఉంది, అల్యూమినియం తక్కువ రేట్లకు దొరుకుతూ ఉంది, చివరకు శాండ్ ఫ్రీగా దొరుకుతూ ఉంది, సిమెంట్ కూడా పెద్ద పెరిగిన దాఖలాలు లేవు. GO 22 ఇష్యూ చేసేసి రేట్లు ఏ రకంగా, కాంట్రాక్టర్లు రేట్లు ఏ రకంగా పెంచుకునే దానికి అవకాశం కల్పిస్తూ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొంతమంది కాంట్రాక్టర్లకు మేలు చేసి ఆ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు దుండుకునే కార్యక్రమం ఏ రకంగా చేశాడు అన్నది ఎక్స్ప్లెయిన్ చేశాం. కొన్ని స్కాములు చెబుతూ ఏ రకంగా పట్టిసీమ విషయంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు 22% ఎక్సెస్కు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ అనే ప్రాజెక్టు ఏ రకమైన స్టోరేజ్ కెపాసిటీ ప్రాజెక్టులో లేకపోయినా కూడా, ఏ రకంగా నీళ్లు స్టోర్ చేసే కెపాసిటీ దానికి లేకపోయినా కూడా కేవలం డబ్బులు దుండుకునే దానికోసం 1600 కోట్ల రూపాయల్లో 500 కోట్ల రూపాయల కిక్ బ్యాక్ల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా 22% ఎక్సెస్ రేటుకు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పట్టిసీమ ప్రాజెక్టు కట్టబెట్టారు అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఇసుక గురించి, ఇసుక మాఫియాలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నాకింత నీకింత అని చెప్పి భాగాలు పంచుకొని ఎడాపెడా రాష్ట్రంలో ఇసుక మాఫియా ఏ రకంగా కొనసాగించారు, దాంట్లో 1000 కోట్ల రూపాయలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తిన్నాడు అన్నది కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అదే రకంగా రాజధాని ప్రాంతంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు బ్రీచ్ ఆఫ్ ఓత్ ఆఫ్ సీక్రసీ, ఇన్సైడర్ ట్రేడింగ్ ఏ రకంగా తాను పాల్పడ్డారు, ఏ రకంగా రైతులకు అన్యాయం చేశాడు, ఏ రకంగా 1000 కోట్ల రూపాయలు దుండుకునే కార్యక్రమం చేస్తాడు అని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ రకంగా రాజధాని ప్రాంతంలో పలాని చోట రాజధాని ప్రాంతం వస్తుంది అనే సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఉండి అక్కడ రాజధాని వస్తూ ఉంది అన్నది బహిర్గతం చేయకుండా తనకు సంబంధించిన బెనామీలకు, తనకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ చెప్పి ఆ రాజధాని ప్రాంతంలో ఎక్కడైతే తనకు మనసులో ఎక్కడైతే రాజధాని ప్రాంతం పెట్టాలన్న ఆలోచన ఉందో ఆ ప్రాంతం చుట్టూ తనకు సంబంధించిన బెనామీలు భూములన్నీ కూడా కొనుగోలు చేసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 28వ తారీఖున అనౌన్స్మెంట్ చేశాడు రాజధాని ప్రాంతం అక్కడ వస్తూ ఉంది అని చెప్పి. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మేలో ప్రమాణ స్వీకారం చేస్తే
మే నుంచి డిసెంబర్ దాకా చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రాంతము నాగార్జున యూనివర్సిటీ దగ్గరలోను నూజివీడు ప్రాంతంలోనూ వస్తూ ఉందని చెప్పి మిస్లీడ్ చేసి ప్రజలందరికీ కూడా అక్కడ రాజధాని వస్తూ ఉందన్న ఊహ కల్పించి తనకు సంబంధించిన బెనామీలు మాత్రం అమరావతి ప్రాంతంలో భూములన్నీ కూడా పూర్తిగా కొనుగోలు చేసిన తర్వాత డిసెంబర్లో 28వ తారీఖు డిసెంబర్న రాజధాని ప్రాంతం ఇక్కడ వస్తూ ఉందని తన బెనామీలందరూ భూములు కొనుగోలు చేసిన తర్వాత అనౌన్స్ చేశాడు. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆ మాదిరిగా చేసినందువల్ల రైతులు ఏ రకంగా నష్టపోయారు, ఆ ప్రాంతంలో ఉన్న రైతులు ఏ రకంగా నష్టపోయారు, చెనిక్కాయలకు బెల్లాలకు తనకు సంబంధించిన బినామీలు ఏ రకంగా భూములు కొనుగోలు చేశారు, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా, దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అనరా, దీన్ని ఓత్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ సీక్రసీ అనరా, దీనికి ఓత్ ఆఫ్ సీక్రసీని బ్రీచ్ చేసిన విషయం కాదా అని చెప్పి కూడా గవర్నర్ గారు దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇంకా అవినీతి ఎక్కువ చేశాడు రాజధాని ప్రాంతంలో అనంటే జోనింగ్ పద్ధతిని తీసుకొచ్చి ఏ రకంగా తన బినామీలు ఎక్కడైతే భూములు కొన్నారో ఆ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్కి అనుకూలమైన జోన్స్లో పెట్టడము, వాళ్ళను మాత్రము మిగిలిన 2 జిల్లాల్లోని మిగిలిన రైతులందరి భూములు కూడా ఏ రకంగా అగ్రికల్చర్ జోన్స్లో వాళ్ళ భూములన్నీ కూడా పెట్టడము, తద్వారా రైతులు భూములు అమ్ముకోలేని పరిస్థితి. ఎందుకనంటే వాళ్ళ భూములన్నీ కూడా అగ్రికల్చర్ జోన్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అమ్ముకునే దానికి పర్మిషన్ వాళ్ళకి రావు. కానీ వీళ్ళకి సంబంధించిన భూములు మాత్రం రియల్ ఎస్టేట్ అనుకూలమైన జోన్లో పెట్టిన దానివల్ల వీళ్ళ భూములకి ఏ రకంగా డిమాండ్ క్రియేట్ అయ్యింది. ఆ డిమాండ్ వల్ల వాళ్ళు భూముల రేట్లు పెంచి అమ్ముకునే దానికి వెసులుబాటు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కల్పించారు అన్నది కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. बकरी हो काट दो मेरे को, क्या करते आपका प्रोफेशन वही होगा। ऐसा दिख रहा है कि आईसिस की आइडियोलॉजी इनकी हो गई अब।